కలిగిరి సంగం రహదారిని 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. సంవత్సరం రోజుల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ను, అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రోడ్లను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వాలు చేసిన పనులపై లెక్కలు చూస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. జిల్లాలో నీటిపారుదల రంగాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి లక్షల ఎకరాల్లో పంట పండేలా చేస్తామన్నారు. పాత 10 సంవత్సరాల్లో పోలవరం మేము మొదలు పెట్టామంటాడు. ఎందుకు మొదలు పెడితే మట్టి పనులు చేసేదానికి కాదు. మట్టి పనులు ఎవరు చేయమంటే, ఇప్పుడు కలిగిరి మండలంలో మట్టి పని చేయమంటే ఇప్పుడు సాయంత్రానికి 2 రోజులు టైం ఇస్తే ఒక 200 పొక్లైన్ పెట్టి దిగేస్తారు మట్టి పని చేస్తానికి. అది ఎవరైనా చేస్తారు. మిషన్లు ఎక్కడ పెడితే అక్కడ ఖాళీగా ఉన్నాయి. కాలువలు దొరుకుని డబ్బు తినేదానికి కాదు. ఈరోజు కన్స్ట్రక్టివ్ గా పోలవరం బాబు గారు వచ్చిన తర్వాత మొత్తం డ్యామ్ వర్క్, స్పిల్వే వర్క్, అక్కడ ఉండే పవర్ ప్రాజెక్ట్ వర్క్ అవన్నీ అసలు మొదలే పెట్టలే, టచ్ కూడా చేయలే గత ప్రభుత్వం. ఈ రోజు వచ్చి ముఖ్యమంత్రి గారు చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. పట్టిసీమ అనేది 1300 కోట్లు. ఫస్ట్ ఇయర్ ఆ పంట లాస్ట్ లో ఎండిపోయేటప్పుడు 8.5 TMC వచ్చింది. 2 తళ్ళకి దాదాపు 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా ప్రకాశం బ్యారేజ్ కింద 2 తళ్ళతో పంట కాపాడుతుంది. ఉదయగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్లినేని ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జోరుగా జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర. ముఖ్యమైన రోడ్లను ఆధునీకరిస్తున్నామన్నారు. మండలం ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడి నుంచి నిధులు తెస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి. అవన్నీ కూడా ఇవి కాకుండా ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహానాడు తర్వాత జూన్ నుంచి పార్టీ కమిటీలన్నీ కూడా ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలా. ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈరోజు ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, తెలుగుదేశం పాలనలో చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. కలిగిరిలో పూర్తిగా సిమెంట్ రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు. దగ్గర ఒక 20 కిలోమీటర్లు మనకి ఎక్స్ట్రా పడుతుంది. ఇది నెల్లూరుకి బాగా షార్ట్ కట్ కాబట్టి ఈ రోడ్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి కలిగిరి టౌన్ లో కూడా ఎప్పుడు లేని విధంగా సీసీ రోడ్లని 100% మనం చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని వర్కులు అక్కడ పెడుతున్నాం. ఈ మండలంలో, ఈ పంచాయతీలో ఎప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం. ముఖ్యంగా ఈ గ్రామస్తులందరినీ కోరేది ఏంటంటే, మొన్ననే పోలీస్ స్టేషన్ దగ్గర గ్రామస్తులందరినీ కూడా పిలిచి మీటింగ్ పెట్టి ఎవరు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడకూడదని చెప్పి కోరటం జరిగింది. ఆ రోడ్డు కంప్లీట్ చేసేదానికి గ్రామస్తులందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను.